2016లో అంటే మీ వైపు వాస్తవం ఉంది అని తెలియడానికి, మీ వైపు వాస్తవం ఉంది అని తెలియటానికి, మీరు వినిపించే వాదనలో నిజం ఉందని తెలియటానికి ఒక విషయంలో క్లారిటీ కావాలి. మొన్న మీడియాలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను. అగైన్ యువర్ ఆస్కింగ్ మీ 2022 సెప్టెంబర్ 2022 సెప్టెంబర్. అప్పుడు నేనని చెప్తూనే ఉన్నాను. నేను మీకు కొంచెం అర్థం చేసుకోండి. నాకు అర్థమవుతుంది. మదన్ మోహన్కి లీగల్ గా లేని రైట్ ఏంటి అంటే, నేను ఒకటి చెప్తాను వినండి. మీరు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కదా, ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్ కదా. మదన్ మోహన్ కి లేని రైట్ ఏంటంటే, నేను ఒకటి చెప్తా. మదన్ మోహన్ కి లేని రైట్ ఏంటంటే, ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చండి అనే రైట్ లేదు. నేను తండ్రో కాదో మాత్రం తేల్చండి అనే రైట్ ఉంది అంతే. బైగమీ కిందకు వస్తుంది, రైట్? బైగమీ, రైట్? అంటే డివోర్స్ కాకుండా వివాహం జరిగితే బైగమీ కిందకు వస్తుంది. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మదన్ మోహన్ కున్న లీగల్ రైట్స్ ఏంటి, మీకున్న లీగల్ రైట్స్ ఏంటి అన్న దాని గురించి మాత్రం మాట్లాడుతుంది. మదన్ మోహన్ కి బిడ్డ తండ్రి ఎవరో తేల్చండి అంటే రైట్ లేదు. మదన్ మోహన్ గారు ఒకసారి మదన్ మోహన్ కి కెమెరా రూట్ చేయండి. మదన్ మోహన్ గారు గిరిజన సంప్రదాయం ప్రకారం ఇప్పుడు చట్టం ఫాలో అవుతున్న విధంగా కాకుండా వేరే విధంగా తీసుకుంటారు, అవునా? అవును, ఆర్టీవీ నుంచి చెప్పాను. శాంతి గారు, నేను మీకోసమే తీసుకున్నాను, మీరు చెప్పే వాదనలో ఉంది అని మీకు చెప్పే తీసుకున్నాను. ఆర్టీవీ నుంచి కాల్ చేస్తున్నానని. సరే, శాంతి గారు, నేను మీకు ఫోన్ చేసేటప్పుడే మిమ్మల్ని నేను అందుకే తీర్పు ఇవ్వట్లేదు. కానీ మీ శాంతి గారు, నేను మీకు కాల్ మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయొచ్చు, లేదు అంటే ఆన్సర్ చేయకపోవచ్చు. నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు. మీరు నేను అదే చెప్తుంటా శాంతి గారు. శాంతి గారు, మీరు చెప్పే శాంతి గారు, మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు, ప్రెస్ కొన్ని వివరాలు చెప్పారు. ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది. సరే శాంతి గారు, ఒక విషయం. శాంతి గారు మీరు ఒక విషయం. శాంతి గారు మీరు లా చదివారు కదా. శాంతి గారు నేను ఒక్క విషయం చెప్తాను. మీరు లా చదివారు కదా. మీరు గిరిజన సంప్రదాయం ప్రకారమే డివోర్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ మ్యూచువల్ గా ఎందుకు కోర్టులో వేశారు? గిరిజన సంప్రదాయం ప్రకారం తీసుకున్నప్పుడు మీకు నచ్చితే ఆన్సర్ చేయండి, లేదు మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే నేను మీకు చెప్పాను. నేను ఆర్టీవీ నుంచి కాల్ చేస్తున్నానని మీకు చెప్పాను శాంతి గారు.